బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అధికారం పోయిన షాక్ లో మాట్లాడుతున్నారన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ లో ఆర్ఎండ్బీ అధికారులతో వెంకటరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తమ సీఎం రేవంత్ రెడ్డి అన్నట్లు బీఆర్ఎస్ ను బరాబర్ బొందపెడతామని హెచ్చరించారు. 6 నెలల్లో ప్రభుత్వం పడిపోతుందని కేటీఆర్ అంటున్నారని, తాము తలుచుకుంటే బీఆర్ఎస్ 39 ఎమ్మెల్యేలను 39 ముక్కలు చేస్తామని హెచ్చరించారు. గృహజ్యోతి పథకంపై కేటీఆర్ ఆలోచించి మాట్లాడాలని, 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని కోమటిరెడ్డి తెలిపారు. తెలంగాణ వాళ్ళు సన్మానం చేసి మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతున్న సందర్భంగా వారేదో టీఆర్ఎస్ పార్టీని 100 రోజులు రోజు చెప్తారు, 100 మీటర్ల రోజు దొరుకుతామని ముందు పెడతామని బరాబర్ పాతి పెడతాం. నువ్వేం మాట్లాడుతున్నావు కేటీఆర్? ఈ గవర్నమెంట్ 6 నెలల పడిపోద్ది, అలా బాగున్నాడు 6 కోట్ల పొడుగున్నాయని ఆయన దమాకు పెడగలే, సంవత్సరంలో పడిపోతే ఆడంటాడు. అంటే ఎన్నికల ప్రజాస్వామ్యంలో ఎంతసేపు ఎమ్మెల్యే కొన్నాడు అనమాట. మేము అనుకుంటే నెల రోజులలో 39 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ 39 ముక్కలు చేస్తా. నేను మాకు అలవాటు లేదు. ఈ 64 మంది మంచి పనులు చేసి వచ్చే 5 ఏళ్లలో 100 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకుంటాం. కానీ నువ్వు మాట్లాడే మాటలు కేటీఆర్ అహంకారం తగ్గించుకొని, ఈ అహంకారంతోనే 60,000, 70,000, 80,000తో గెలిచింది మా ఎమ్మెల్యేలు. భారతదేశ చరిత్రలో ఇంత మెజార్టీతో ఇప్పుడు గెలవలే. కొన్ని సీట్లు ఆలస్యమైనాయి, కొన్ని సీట్లు మేము పొరపాటు చేసినాం, కొన్ని సీట్లలో వాళ్ళు అడ్డగోలు డబ్బులు దోచుకున్న డబ్బులు పెట్టినాం. లేకపోతే ఈసారి కూడా 80 వస్తుండే. మంచి పనులు చేసి 100 సీట్లు తెచ్చుకుంటాం. నువ్వు మా గవర్నమెంట్ గురించి, మా పార్టీ గురించి, మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడితే నీ పార్టీని మొన్న పెట్టేదే కాదు, 14 ముక్కలు చేస్తాను నీ పార్టీని. మాకు పెద్ద లెక్క కాదు.